వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో ప్రధానముగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, దానిలో భాగంగానే ముఖ్యముగా పేపర్ 2 సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రధానముగా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి 2 పేపర్లలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2. సరే, ఇక్కడ పేపర్ 1 ఏమి ఇవ్వడం జరుగుతుంది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2లో భాగంగా ఏముంటుంది సార్ అంటే ఎడ్యుకేషన్ పేపర్ అండి. ఎడ్యుకేషన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ప్రతి పేపర్ కూడా ఎన్ని మార్కులకు నిర్వహించడం జరుగుతుంది అంటే 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. సరే, అయితే సో ఈ ఎగ్జామ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏదైతే ఉందో దీనికి ఎవరు నిర్వహించడం జరుగుతుంది సార్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి కూడా 1/3 నెగిటివ్ అనేది ఉంటుందండి ప్రధానంగా గమనించినట్లయితే. సో ఈ సెషన్లో మనం ప్రధానముగా సో పేపర్ 2లో ఏదైతే ఎడ్యుకేషన్ పేపర్ అంటున్నామో ఈ ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి సిలబస్ ఏమి ఇవ్వడం జరిగింది, సో ఏముంటాయి అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ప్రధానముగా ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి మీరు గమనిస్తే మనకు ప్రధానముగా 3 విభాగాలుగా ఇవ్వడం జరిగిందండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని. ఈ 3 విభాగాలలో మొదటి విభాగము ఏ విభాగములో సిలబస్లో ఏమి ఇచ్చాడంటే విద్యా తాత్విక ఆధారాలు అని ఇవ్వడం జరిగిందండి. విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి. సో సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు బిలో అంటే మనకి ప్రధానముగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అంటున్నాడండి. సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ. అండ్ పార్ట్ సిలో ఏమి ఇచ్చాడంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటున్నాడండి. సో విద్యలో ప్రజెంట్ సమకాలీన పరిస్థితులలో విద్యా ధోరణులు అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ విద్యా తాత్విక ఆధారాల్లో ఎన్ని యూనిట్లు ఇచ్చాడంటే 4 యూనిట్లు ఇవ్వడం జరిగిందండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే 5 యూనిట్లు. సో ఇక ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఎన్ని యూనిట్లు ఇచ్చాడంటే 16 యూనిట్లు అండి. సో టోటల్గా పేపర్ 2లో మనం ఎన్ని యూనిట్ల సిలబస్ చదవాలి అంటే 25 యూనిట్లు అండి. సో ఏంటి వాటిలో ఏమేమి ఉన్నాయి అనేది ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సో మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పేపర్ 2కి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్లో సో ఫస్ట్ ఆప్షన్లో పార్ట్ ఏలో విద్యా తాత్విక ఆధారాలు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే మొదటి యూనిట్లో విద్య, తత్వశాస్త్రము, సమాజ శాస్త్రము అంటే ఏమిటి, విద్యకు తత్వశాస్త్రానికి, విద్యకు సమాజ శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, విద్య యొక్క పరిధి ఏమిటి, తత్వశాస్త్రం యొక్క పరిధి ఏమిటి, సమాజ శాస్త్రం యొక్క పరిధి ఏమిటి అనేది మొదటి యూనిట్లో ఇవ్వడం జరిగిందండి. మరి సెకండ్ యూనిట్లో ఏమి ఇచ్చాడంటే వాదాలు, ఇజమ్స్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ వాదాలలో ప్రధానంగా గమనించినట్లయితే మనకి 5 వాదాల గురించి ఇవ్వడం జరిగింది. 1 భావవాదము లేదా ఆదర్శవాదము, 2 ప్రాకృతికవాదము, 3 వ్యవహారిక సత్తావాదము, 4 వాస్తవికవాదము, 5 అస్తిత్వవాదము అనే పేరు ఇచ్చాడండి. సో మనం గమనించినట్లయితే అయితే ఇది వాదాలు సెకండ్ టాపిక్. మరి థర్డ్ టాపిక్లో విద్యావేత్తలను ఇవ్వడం జరిగింది. సో ఎవరంటే భారతీయ విద్యావేత్తలు. సో ఇక్కడ వారు ఎవరంటే మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అరబిందో ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి అనే వారి గురించి మనకి ఏ యూనిట్లు ఇచ్చాడంటే యూనిట్ నెంబర్ 3లో ఇచ్చాడండి. అండ్ దెన్ ఫైనల్ పార్ట్ ఏలో ఫైనల్ పార్ట్ ఏమిటంటే 4th యూనిట్ విద్యా సాంఘికీకరణ, సామాజిక పరివర్తన,
సంస్కృతి పరివర్తన, సాంస్కృతిక విలంబనము, సామాజికముగా సాంస్కృతికముగా వెనకబడిన వర్గాల విద్య అనే అంశాలతో మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది 4th యూనిట్. సో గమనించగలరండి. సో ఈ సోషలైజేషన్ అంటే ఏమిటి, దాని యొక్క ఇంపాక్ట్ ఎడ్యుకేషన్పై ఏ రకముగా ఉంది. అండ్ దెన్ గమనించినట్లయితే కల్చర్ అంటే ఏమిటి, కల్చర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, వీటి మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ గతిశీలమైన అని చెప్తున్నాం. సో డైనమిక్స్ ఎలా మార్పులు చెందాయి అనేది చూస్తాం. ముఖ్యముగా విద్యలో సమాన అవకాశాలు మరియు బలహీన వర్గాల విద్య అన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే పార్ట్ సిలో 11th యూనిట్ కూడా ఇదేనండి. సో విద్యలో సమాన అవకాశాలు బలహీన వర్గాల విద్య, అయితే కొద్ది డిఫరెంట్గా ఇచ్చాడు అక్కడ పేరు. సాంస్కృతికముగా సామాజికముగా వెనకబడిన వారు అనే పేరు తెవడం జరిగింది. సో రెండింటి ఇన్ఫర్మేషన్ ఒక్కటే. సో అయితే ఇక్కడ మనం ఇది చదివితే అక్కడ అది చదవక్కర్లేదు, అది ఒక్కటే మనకు ప్లస్ పాయింట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే పార్ట్ బి అండి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, ఎడ్యుకేషనల్ సైకాలజీ. దీనిలో ప్రధానంగా ఎన్ని యూనిట్లు అంటే 5 యూనిట్లు. సో మొదటి యూనిట్ ఏమిటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం అంటున్నాం. సో విద్య అంటే ఏమిటి, మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఏమిటి అనేది ప్రధానంగా మనం గమనిస్తే మొదటి యూనిట్లో చూస్తాం. అండ్ దెన్ సెకండ్ యూనిట్ పెరుగుదల మరియు వికాసము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పెరుగుదలకు వికాసానికి మధ్య సంబంధం ఏమిటి, వాటిపై పరిసర కారకాల ప్రభావం ఎలా ఉంటుంది, అనువంశిక కారకాల ప్రభావం ఎలా ఉంటుంది, వీటిపై పరిశోధనలు చేసిన వారెవరు, ముఖ్యంగా ఎలిజబెత్ హర్లాక్ విభజన ప్రకారము మనము వయోజన దశ లేదా కౌమార దశ వరకు ఎలాంటి అభ్యసన స్థాయిలు ఉన్నాయి, ముఖ్యముగా శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు శైశవ దశలో ఎలా ఉన్నాయి, బాల్య దశలో ఎలా ఉన్నాయి, కౌమార దశలో ఎలా ఉన్నాయి అనేది మనం ప్రజెంట్ ఈ యూనిట్లో చూస్తాం. అండ్ థర్డ్ యూనిట్ ఏమిటంటే అభ్యసనము, లెర్నింగ్. అభ్యసనము అంటే ఏమిటి, అభ్యసనం యొక్క లక్షణాలు ఏమిటి, అభ్యసన సిద్ధాంతాలు ఏమిటి. ప్రధానంగా గమనిస్తే ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తాయి. ప్రవర్తనావాద సిద్ధాంతాలు, అదేవిధముగా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు, సాంఘికవాద సిద్ధాంతాలు. సో ఇక్కడ మనం గమనిస్తే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అదేవిధముగా ముఖ్యముగా సాంఘికవాదములో గమనిస్తే వైగాట్స్కి, బ్రోనర్ యొక్క సిద్ధాంతాలు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పియాజే సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా గమనిస్తే ఈ యొక్క అభ్యసనము అనే అంశంలో చూస్తాం. వీటితో పాటుగా ఇంకేమి ఇచ్చాడంటే సార్ ప్రేరణ, దాని యొక్క వివిధ పద్ధతులు ఎలా అనేది కూడా మనకి ప్రజెంట్ ఏ యూనిట్లు అంటే అభ్యసనం అనే టాపిక్లో ఉంటుంది. అండ్ 4th యూనిట్ ఏమిటి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, వాటి యొక్క మాపనం అనే పేరు ఇవ్వడం జరిగింది. సో వైయక్తిక భేదాలు అంటే ఏమిటి, వైయక్తిక భేదాల యొక్క ఆవశ్యకత ఏమిటి, వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు, వాటిని ఏ రకముగా మాపనం కొలవవచ్చు అనే అంశాలు చదువుతాం. దీనిలో ప్రధానముగా వైయక్తిక భేదాలలో ప్రజ్ఞ అనే కారకాన్ని మనం తీసుకుంటాం. ప్రజ్ఞ అంటే ఏమిటి, ప్రజ్ఞా లబ్ధి అంటే ఏమిటి, ప్రజ్ఞా మాపనాలు ఏమిటి అనేది ప్రధానంగా చూస్తాం. వీటితో పాటుగా సృజనాత్మకత, అభిరుచి అనే అంశాల గురించి కూడా మనం ఏ యూనిట్లో చూస్తామంటే వైయక్తిక భేదాల్లో చూస్తాం. అండ్ దెన్ లాస్ట్ యూనిట్ ఏమిటి అంటే సాంఖ్యిక శాస్త్రము, స్టాటిస్టిక్స్ అండి. ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడ కేంద్రీయ ప్రవృత్తిమానాల యొక్క అంశం ఏమిటి, కోటి సహసంబంధం అంటే ఏమిటి, విచలన మాపనాలు అంటే ఏమిటి అనే అంశాల గురించి మనం యొక్క స్టాటిస్టిక్స్ సాంఖ్యిక శాస్త్రంలో చదవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా సైకాలజీకి సంబంధించి మనకు ఉన్నటువంటి సిలబస్. అండ్ దెన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో మనం గమనించినట్లయితే ఇదండి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో ధోరణులు సమకాలీన సమాజంలో ఇటువంటివి. దీనిలో ఫస్ట్ యూనిట్ ఏమిటంటే విద్యా సార్వత్రికీకరణ. ఇదండి విద్యా సార్వత్రికీకరణ అంటే ఏమిటి,
దాని ప్రాముఖ్యత, విద్యా సార్వత్రీకరణ జరగడానికి రాజ్యాంగము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, విద్యా సార్వత్రికీకరణకు అవరోధాలు ఏమిటి అనేది ప్రధానంగా చూస్తాం. దీనితో పాటుగా కొనసాగింపుగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడండి. కనీస అభ్యసన స్థాయిలు, మినిమం లెర్నింగ్ లెవెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి కాలంలో రావడం జరిగాయి? ఈ యొక్క కనీస అభ్యసన స్థాయిలకు కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు? కనీస అభ్యసన స్థాయిల యొక్క లక్ష్యాలు ఏమిటి, సామర్థ్యాలు ఏమిటి అనేది ప్రధానంగా ఈ యూనిట్లో చూస్తాం. అండ్ సెకండ్ యూనిట్ ఏమిచ్చాడంటే విద్యలో వృధా మరియు స్తబ్దత, వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అంటున్నాడు. వృధా అంటే ఏమిటి, వృధాకి గల కారకాలు ఏమిటి, స్తబ్దత అంటే ఏమిటి, స్తబ్దతకు గల కారకాలు ఏమిటి, మరి వృధా స్తబ్దతను నివారించడానికి నివారణ చర్యలు ఏమిటి అనేది ప్రధానంగా సెకండ్ టాపిక్లో చూస్తాం. అండ్ థర్డ్ టాపిక్ ఏమిటి అంటే సమగ్ర శిక్ష మరియు పాఠశాలల వర్గీకరణ అంటున్నాడు. సో పాఠశాలలకు అర్థం ఏమిటి, వాటి యొక్క పరిధి ఏమిటి అనేది కూడా మనం ప్రధానంగా చూస్తాం. అండ్ ఫోర్త్ వన్ అనియత విద్య అంటున్నాడు, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, విద్యా రకాలు ఏమిటి అన్నప్పుడు నియత విద్య గురించి, అనియత విద్య గురించి, యాదృచ్ఛిక విద్య గురించి ప్రధానంగా చూస్తాం. అనియత విద్యకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి, అనియత విద్య అభివృద్ధిలో భాగముగా ప్రభుత్వాలు ఎందుకు ముందు వరుసలో తీసుకురావడం జరిగాయి, మరి అనియత విద్యా అభివృద్ధి కేంద్రాలుగా నేడు ఏమి ఉపయోగపడుతున్నాయి అనేది కూడా ప్రధానంగా మనం ఫోర్త్ యూనిట్లో చూస్తాం. అండ్ దెన్ ఫిఫ్త్ టాపిక్ ఏమిటి అంటే పాఠశాల మరియు సమాజ సంబంధాలు. అంటే పాఠశాలని సమాజంలో తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమిటి, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమిటి, దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేవి వర్తమాన అంశాలతో జోడించి ఇక్కడ మనం ప్రధానంగా చదవడం జరుగుతుంది అండి. అండ్ దెన్ సిక్స్త్ టాపిక్ ఏమిటి సార్ అంటే మనం ప్రధానంగా గమనిస్తే బోధనా కార్యక్రమం అంటున్నాడు. దీనిలో ప్రధానముగా తెలుగు అంటే మన ఆంధ్ర స్టేట్ తెలంగాణలో గమనిస్తే తెలుగు అనేది మాతృభాషగా ఉంది కాబట్టి తెలుగు మాధ్యమం యొక్క పరిస్థితి ఏమిటి, రెండు ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఉంది, దీని యొక్క ప్రభావం ఎలా ఉంది, మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాల యొక్క సూచన మేరకు త్రిభాషా సూత్రం అనేది రావడం జరిగింది. మరి త్రిభాషా సూత్ర ఉపయోగం ఏమిటి, దీనికి అవరోధాలు ఏమిటి అనేవన్నీ కూడా సిక్స్త్ టాపిక్లో చూస్తాం. సెవెంత్ టాపిక్ ఏమిటి అంటే కుటుంబము జనాభా విద్య. ఫ్యామిలీ అంటే ఏమిటి, ఫ్యామిలీ యొక్క అర్థం ఏమిటి, కుటుంబం ఎన్ని రకాలుగా ఉంటుంది, జనాభా అంటే ఏమిటి, జనాభా విద్య యొక్క ఆవశ్యకత ఏమిటి, జనాభా విద్య ప్రాధాన్యత ఏమిటి అనేది ప్రధానంగా సెవెంత్ టాపిక్లో చూస్తాం. అండ్ దెన్ ఎయిత్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోరల్ ఎడ్యుకేషన్, నైతిక విద్య. సో నైతిక విద్య అంటే ఏమిటి, నైతిక విద్యకు మత విద్యకు మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది ప్రధానంగా యూనిట్లో చూడడం జరుగుతుంది. నైతిక విద్య అభివృద్ధి కార్యక్రమాల యొక్క అంశం ఏమిటి, నైతిక విద్య లక్ష్యాలు ఏమిటి అనేది కూడా మనం ప్రధానముగా 8వ టాపిక్లో చూస్తాం. అండ్ దెన్ 9వ టాపిక్ జాతీయ మరియు భావ సమైక్యత లేదా సమగ్రత అంటున్నాడు. సో జాతీయ సమగ్రత ఆవశ్యకత ఏమిటి, జాతీయ సమగ్రత గొప్పతనం ఏమిటి, ఎందుకు మనకు అవసరము అనేదంతా కూడా మనం చూడడం జరుగుతుంది. అండ్ దెన్ 10th యూనిట్ ఏమిటంటే అంతర్జాతీయ అవగాహన. ఈ అంతర్జాతీయ అవగాహన ప్రాధాన్యత ఏమిటి, అసలు అంతర్జాతీయానికి జాతీయానికి రాష్ట్రాలకు మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, యువత యొక్క పాత్ర ఏమిటి, అంతర్జాతీయ శాంతి ఎందుకు అవసరము, దీనిలో ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క పాత్ర ఏమిటి అనేది ప్రధానంగా చూడడం జరుగుతుంది అండి. సో 11వ టాపిక్ ఏమిటి అంటే సామాజికముగా సాంస్కృతికముగా వెనకబడిన వారి విద్య అని చెప్తున్నాం. ఏదైతే మన ప్రాంతాలలో కులము భారతదేశానికి ప్రాథమిక వెన్నెముక కులం, కులం ప్రకము అంటే ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీలు ఓసీలు అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ణ విభజన ఆధారముగా ఎవరు నిమ్న వర్గాలు ఎవరు ఉన్నత వర్గాలు వారి విద్యలో రాణించలేకపోవడం కారణం ఏమిటి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు కృషి చేస్తున్నాయి అనేది ప్రధానంగా చూడడం జరుగుతుంది అండి. నెక్స్ట్ 12th టాపిక్ ఏమిటి అంటే జీవితాంతపు విద్య అంటున్నాడు. సో జీవితాంతపు విద్య అంటే ఏమిటి, దాని యొక్క అర్థము పరిధి, జీవితాంత విద్య కొనసాగించడానికి ఎటువంటి విధానాలు అవలంబించడం జరుగుతుంది అనేది చూస్తాం. అండ్ 13th టాపిక్ ఉపాధ్యాయ విద్య అండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి ఉపాధ్యాయుడు అంటే మన సమాజంలో
డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ ఇవన్నీ ఉపాధ్యాయ విద్యా కోర్సులు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడు కావాలనుకున్న వ్యక్తి ఈ కోర్సులు చదువుతాడు. ఇవి వృత్తిపూర్వక, అంటే వృత్తిలో జాయిన్ అవ్వక ముందు వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వృత్తిలో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ టీచర్స్గా ఉన్నప్పుడు మనము కొన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే సమ్మర్ హాలిడేస్లో ఒక 10 days, పొంగల్ హాలిడేస్లో 2 or 3 days, అదేవిధంగా దసరా హాలిడేస్ ఇలా మనకి ఇస్తూ ఉంటారు. అంటే నూతన పాఠ్యాంశాలు ఎలా బోధించాలి, విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయికి ఎటువంటి టీఎల్ఎంలు మనం ప్రదర్శించాలి అనేవన్నీ కూడా ప్రాథమికంగా ఇన్ సర్వీస్లో మనకు చెప్తారు, వృత్తాంతర ఉపాధ్యాయ శిక్షణలో. ఓకేనండి. సో 14th టాపిక్ వృత్తి విద్యా కోర్సులు మరియు విద్యను వృత్తిమయం చేయడం. ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ పై ఉన్నటువంటి అభిప్రాయాలు, వాటిని ఎలా డెవలప్ చేయాలి అనేది ప్రాథమికంగా చూస్తాం. అండ్ దెన్ 15వ అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ప్రవేశ పరీక్షలు మరియు బేసిక్ కోర్సుల యొక్క కేంద్రీకృత ప్రవేశాలు అంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ప్రవేశాల కంటే డీసెట్కి, ఎడ్సెట్కి, పీజీ సెట్కి, సెట్కి ఎలానో కేంద్ర స్థాయిలో నెట్, సీటెట్ ఇలా ఉంటున్నాయి. వీటి మధ్య వ్యత్యాసాలు ఇవి ఎందుకని చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 16th టాపిక్ అండి, 16వ టాపిక్ విద్యా కమిషన్లు మరియు కమిటీ సిఫారసులు అంటున్నాడు. భారతదేశ విద్యా విధానంలో విద్య యొక్క పాత్ర గొప్పది. విద్యను మనం ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగం అన్నప్పుడు ప్రాచీన విద్యలో వేదకాలము, బౌద్ధ కాలము, జైన విద్యా విధానాలు, మధ్యయుగ కాలంలో ఇస్లాం విద్యా విధానము, ఆధునిక కాలానికి వచ్చేసరికి స్వాతంత్ర్యానికి పూర్వము, స్వాతంత్ర్య అనంతరము, ఏదైతే 1813 చార్టర్ చట్టం మొదలుకొని 1944 సార్జెంట్ వరకు కూడా స్వాతంత్ర్యానికి పూర్వము, 1948-49 విశ్వవిద్యాలయాల కమిషన్ నుండి రీసెంట్గా వచ్చినటువంటి NCF 2023 వరకు కూడా స్వాతంత్ర్య విద్యా విధానాలకు సంబంధించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయవలసి ఉంటుందండి ప్రాథమికముగా. ఇది ఓవరాల్గా మనం గమనించినట్లయితే పేపర్ 2కి ఇచ్చినటువంటి సిలబస్ అండి. ప్రాథమికంగా మనం గమనిస్తే అసలు ఏముంది అనేటప్పుడు మరి యొక్క సిలబస్ని మనం ఎలా సింప్లిఫై చేసుకొని చదవాలి, ఎగ్జామ్లో గరిష్ట మార్కులు సాధించడానికి మనం ఎటువంటి వ్యూహాలు రచించాలి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామండి. సార్ మన PR ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.